గాయత్రి, గాయత్రి. చెప్పండి ఆంటీ. నేను రేపు గుడికి రాలేను. నువ్వు వెళ్తున్నావా ఏంటి? అవునండి, ఖచ్చితంగా వెళ్తున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తావమ్మా, మర్చిపోకు. లేదా ఆంటీ. ఏంటండి కేబుల్ టీవీ సరిగా కనపట్లేదన్నారు, కనిపిస్తుందా? నువ్వు వచ్చి సరి చేసావుగా బాబు, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి పొద్దునే మీటింగా? ఏమి లేదు బాబు, వారం వారం నేను గాయత్రి కలిసి గుడికి వెళ్ళేవాళ్ళం. ఈ వారం నేను వెళ్ళలేకపోతున్నాను, అందుకే కానుకిచ్చి పంపిద్దామని మాట్లాడుతున్నాను. అలాగా అంటే దాని గురించే మాట్లాడుకుంటున్నాను. చూస్తారా? చూడు చూడు, ఏంటో చూడు. ఇదిగో ఇదిగో నా బుజ్జి కన్నా, నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి. మామయ్య మీద కోపంగా ఉందా బంగారం? అస్సలు చూడటం లేదు. నా బంగారం, మామయ్యతో నువ్వు మాట్లాడితే మామయ్య నీకు ముద్దు పెడతాను. ఆల్రెడీ పెట్టింది చాలదారా? ఓకే మామయ్య రేపు మీట్ అవుతానే. చాలే రారా. మా ఐస్ క్రీమ్. వచ్చేసింది. ఎందుకు నేను కాలేజ్కి రాలేదు? కాలేజ్కి రిలేషన్స్ వచ్చారు, ప్రొఫెసర్ నిన్న చంపేశారు. నా వల్ల కాలేదు. గాయత్రి, గాయత్రి ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నీకేం కావాలి? ఎందుకు నన్ను ఫాలో ఏం చేస్తున్నావు? లేదు, నువ్వు ఇది చదవాలి ప్లీజ్. నా మనసులో ఉన్నది రాశాను, దయచేసి కోపడకుండా ఒక్కసారి చదువు. బావా వచ్చేసాను రా, పక్కనే ఉన్నాను. ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? రండి ఇక్కడికి, రండి. ఆటో ఆటో రా, ఆటో రా. అమ్మా లేవండి, లేవండమ్మా. ఆటో వచ్చేసి జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త, పట్టుకోండి, జాగ్రత్తగా ఎక్కించండి అయ్యా. జాగ్రత్త. మెల్లగా ఎక్కండి. మీరు కూడా ఎక్కండి. జాగ్రత్త, త్వరగా ఇదిగో తీసుకోండమ్మా, నేను కూడా వస్తాను. త్వరగా పని, త్వరగా. అది ఇవ్వు. వదిలిపే. మొదటిసారి నిన్ను గుడిలో చూశాను. ఆ క్షణం, ఆ నిమిషం నా మనసు ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న మా అమ్మని చూసినట్టుగా అనిపించింది. నేను పోగొట్టుకున్నటువంటి జీవితం నీ ద్వారా మొత్తం అంతా దక్కుతుందా అనిపించింది. నిన్ను చూసిన క్షణం నుంచి మొట్టమొదటిసారి ఈ భూమి మీద జీవించాలనిపించింది. ఇది నా అందమైన కళ. నీ నిర్ణయంతో నా కళ నెరవేరుతుందా? రన్ సినిమాలో గుళ్ళో ప్రేమని తెలియజేయమని చెప్పారు. ఇప్పుడు అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు కదా. చెప్పు దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఐడియా కదా. వచ్చేసరే అన్నయ్య. రేయ్ పిలుస్తోందిరా. బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానన్నయ్య. నీ బిడ్డమ్మా? అవునన్నయ్య, ఆడపిల్ల. రారా తల్లి. పేరేం పెట్టారమ్మా? పాపకి పేరు పెట్టడానికి గుడికి వచ్చాము. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నేను పేరు పెట్టడం ఏంటమ్మా, మీరే పెట్టండి. ఈ రోజు మేమిద్దరం ప్రాణాలతో ఉండటం కారణం మీరే. మీరే ఒక మంచి పేరు పెట్టండి బాబు. మీ గుర్తుగా మీకు నచ్చిన పేరు పెట్టండి బాబు. సరేనండి. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఇదిగోండమ్మా. పేరు బాగుందన్నయ్య. ఎవరి పేరు? అమ్మదా? అవునమ్మా. నిజమా? ఉంటాం బాబు. వస్తానన్నయ్య. అలాగేమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త. బావా ఓకే. నీకే ఓకే అయింది? నీకు ఓకే అయితే నాకు ఓకే అయినట్టేరా. అయితే డబుల్ ఓకే. రే బావా, ఎప్పుడు రొమాన్స్ మూడ్ లోనే ఉండకరా, మమ్మల్ని పట్టించుకో. రొమాన్స్ ఏం కాదురా, వాళ్ళ నాన్న నాచి పని తలుచుకుంటేనే వణుకొస్తుందిరా. పూర్తయింది, మీటర్ తీ. అదిగో ఆ బామ్మను చూడు. రే వీడి ముందు ఎందుకు ఇస్తున్నా? రే ఇది నా పోస్టల్ సర్వీస్ లేరా. కనెక్షన్ కందసామ దగ్గర పనిచేస్తే రూపాయి కూడా మిగలదు. మనం ఎలా బ్రతకాలి చెప్పు? హాయ్ మామా. రారా.
ఏంటి మామా పని అయిపోయిందా? అయిపోయింది, డబ్బులు ఇవ్వు. రే, చాలా థ్యాంక్స్ రా. ఏం జరుగుతుందిరా? ఇది పెట్టుకో. అదేం లేదు బావా, మనం కలెక్షన్స్ కోసం ఇంటింటికి వెళ్తాం కదా, అప్పుడు రే ఇట్రారా, వీళ్ళు ఇచ్చే లెటర్లో అక్కడ ఉన్న అమ్మాయిలకి ఇస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. రే మామ, ఇదో బతుకరా? రే కందసామి ఇచ్చే డబ్బులతో ఏమొస్తుందిరా, ఈ డబ్బులతోనే మన బండి నడుస్తోంది. ఇంకా విషయం తెలుసా, వీళ్ళందరూ లెటర్ ఇచ్చేది ఒకే అమ్మాయికి. ఓర్ని తప్పు కదా. రే మీరు వెళ్ళి 4 టీలు చెప్పండి, ఇప్పుడే వస్తాం. సరే మామా. నువ్వు త్వరగా రా. వెళ్ళండి వెళ్ళండి. రే మోసం చేయడం తప్పు కదరా, మోసపోవడమే తప్పు. రే ఫ్రెండ్స్ రా. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం అర్థం కాదు, పద వెళ్దాం. నేను చిన్నపిల్లోడిని. పాదరా టీ అది నువ్వు తాగుదాం. అంటున్నావు, అంతా నీ టైం రా, పద. సెట్ 4 టీలు ఇవ్వు. మామా ఏమైనా తింటావా? స్నాక్స్ ఏమైనా తింటావా? ఓసీలు ఇప్పిస్తే ఏదైనా తీసుకుంటావరా, వీడి కొట్లో టీ తప్ప ఏది బాగుండదు, టీ చెప్పు. ఈ ధరను చూసావారా? గాయత్రి చెప్పమా. రేయ్ వీడిప్పుడు వెళ్తాడు చూడు. అవును, ఏంటి పిజ్జానా? ఆ? వెళ్ళిపోతాడా? ఉహుం, లేదు, వీళ్ళని వదిలి ఇప్పుడు రాలేను. అది కాదు. రేయ్ చాలా మంచోళ్ళ ఉన్నాడు రా. నా బావరా. ఇది చూడరా. రేయ్ టీ రెడీ అయింది చూడరా. సారీ రా. పేపర్ చదివి దేశాన్ని మారుస్తావా పెద్ద బావా, ఇదిగో. ఏడ్రా, ఏడ్రా? మోసం చేయడం తప్పు కాదురా, మోసపోవడమే తప్పు. వాడి వాంట్ సార్? నాకు వాళ్ళని టీ కొట్టు దగ్గరే వదిలేసి వచ్చాను. ఈ ఎందుకు పిజ్జా తెలుసా? కొంచెం స్పైసీగా నువ్వే నాకంతా. ఆ పొట్టోడు పీకల దాకా కోపంగా ఉంటాడు. అంటే ఒక 2 కూల్ డ్రింక్స్. ఫోన్ కట్ చేయగానే నమ్మేశాడు. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? సరే తిను. ఏ గాయత్రి, నన్ను చూసి పోకిరి పోకిరి అంటావు కదా, నిజంగానే పోకిరినా? చిత్తు కాగితాలు ఏరుకునేవాడు, తన వల్ల ఎలాగో చిత్తు కాగితాలు ఏరుకుంటాడు, అందుకు ఇది ప్రాక్టీస్ అనుకుంటా. ఆ పొట్టోడితో కలిసి బ్రాందీ షాపు, టీ కొట్టు వైపే తిరుగుతూ ఉన్నాను. నువ్వు పరిచయం అయ్యాకే ఇలా పిజ్జా షాప్కి వస్తున్నాను. తానే మొదటిసారి బకరాగాడు దొరికాడని పిజ్జా కొట్టుకి తీసుకుని వచ్చింది. తనతో గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడు. గాయు, నీ పుట్టినరోజు ఎప్పుడు? కాదు, నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే అడిగాను. కనెక్షన్ కందస్వామి దగ్గర పనిలో చేరినప్పటి నుంచి జీతం అనేది మాటల్లోనే విన్నాడు. అలాంటిది ఈడు గిఫ్ట్ కొనిస్తాడంట. రేపు నా దగ్గరికే రావాలి, రాని చూసుకుంటా. నేను నీకు వంట చేయడం వచ్చా? రాదా? తినడమే వచ్చు. చూడు, వాడు అడిగిన ప్రశ్నకి ఒక్కటైనా సమాధానం చెప్తుందా? దొరికిందంతా నోట్లో ఎలా కుక్కుతుందో చూడండిరా. చూడండిరా, ఓనర్ ఏమికి వేస్తాడో లేదో అని ఎదురు చూస్తున్న కుక్కలా చూస్తున్నాడు. వామ్మో, నోరు చూడండిరా ఎంత దూరం పోతుందో. హే, నాకు తినిపించవా? ఆ, తప్పకుండా. ఇదిగో. తన బాక్స్ లో ఉన్న పీసులన్నీ నీకే కదా తినేసింది. మొత్తం. ఇప్పుడు వాడి బాక్స్ లో ఉన్న పీసులు ఖాళీ చేయడానికి డీసెంట్ గా రేయ్ నాకు తినిపించవా అంటోంది. తిను. రొమాన్స్ చేసుకుంటారా? తిను. టీ మొహం పోస్తా. ఏ వీళ్ళని వదిలేరా, అక్కడ చూడరా, ఈ వయసులో కూడా తిను. తలపై ముసుకేసుకుని తినమన్నారు కదా. ఎంత ప్రేమగా ఉన్నారు. ఇదేరా మంచి ప్రేమ అంటే. బాగున్నారు కదా. మంచి ప్రేమ అది, పర్లేదు. దొంగ ప్రేమరా. తనెవరో తెలుసా? పాలకాడు పాలపాండి. తనతో ఉన్నది ఎవరో తెలుసా? పంచర్లేసే మురుగేషన్ భార్య. మంచి ప్రేమ అంట, మంచి ప్రేమ. చండాలంగా తిడతాను. తిను. ఆ మామా, ఏంటి షాక్ అయ్యా? ఇక్కడేం చేస్తున్నావురా? అదే కదా, లవ్ చేస్తే ఎవడు ఎక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనేది పట్టించుకోరు. ఏమా, మీ అమ్మాయిలను అడుగుతున్నాను, ఒక అబ్బాయి పరిచయం అయితే వాడితో గుళ్ళు గోపురాలు తిరగరా? నేరుగా పిజ్జా కొట్టుకొచ్చి పర్సు ఖాళీ చేయించాలని చూస్తారా? రేయ్, ముందు వీడి ఫ్రెండ్షిప్ కట్ చేయి. ఆ? పేరు ఇంకా వీడి మొహం చూడు. పో, పో, పో. తిన్న జాలే. మామా, సంతోషమా? ఇన్ని ఆర్డర్ చేసుకుని తిన్నారే, వీటన్నిటికి బిల్లు ఎవర్రా ఇచ్చేది? నువ్వు ఉన్నావు కదా మామా. వచ్చేటప్పుడు చేతిలో ఏమీ లేకుండా వస్తారు. చేతిలో డబ్బులు లెక్క ఫోన్ చేసి బావా మూతి బగలు కొడతా. రే రండ్రా, మనం తిన్నాం, వచ్చి తినండి. ఓ, చూసుకోండి. గుడి దగ్గర కొబ్బరి చిప్పులు ఏరుకునే వాళ్ళు నాకు ఫ్రెండ్స్. అవును, వీడు పులిహార తిన్నది మర్చిపోయాడు పాపం.